అవుతుందా, రెడీ చేస్తుందా? ఇప్పుడు ఆర్టికల్ 370 అయోధ్య రామ మందిరము, కాశ్మీరు ఇట్లాంటిది దశాబ్దాల తరబడి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు పబ్లిక్కి. నిదానంగా మొదట్లో ఎవడికి కావాలా, అది ఎవడికి కావాలి, ఇది ఎవడికి కావాలన్నోళ్ళు వినడం ప్రారంభించారు ఓ 10 ఏళ్ల తర్వాత. విన్నాక దాంట్లో ఉన్న సూక్ష్మాలు ఆలోచించడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. అసలు లాజికల్ పాయింట్స్ తెలియడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత యాజిటేషన్ మూమెంట్కి వచ్చినప్పుడు చర్చించుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. ఇట్లాగో 40 ఏళ్ల తర్వాత కానీ ఆ పనులన్నీ ఇప్పుడు ప్రధానంగా చర్చకి కనబడుతున్నాయి. అంటే బీజేపీ ఫార్ములా ఇవాల్టి కోసమని ఉండదు, ఎప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్ గేమ్స్ నడుపుతుంది. మొన్న ఈ మధ్యన బీజేపీ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశం ఏంటంటే దీని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉండండి, చర్చ అట్లాగే జనంలో ఉండేటట్టు చేయండి, మర్చిపోయి బాకండి అని చెప్పింది. కాబట్టి ఎక్కడికక్కడే చెప్తా ఉండటం ద్వారా ఓవరాల్గా అయితే జనాభా లెక్కల సేకరణ పూర్తవ్వాలి, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇవి రెండు జరిగాక మాత్రమే జమిలి ఎన్నికలకి సాధ్యం. ఇవి రెండు జరిగేటప్పటికి దాదాపు 2028 అయిపోతుంది. ఇంకా అప్పుడు ముందస్తు ఎన్నిక ఎందుకు, ఇంకో ఏడాది పోతే మెయిన్ ఎలక్షన్కే పోవచ్చు కదా. అంతకైతే మినీ జమిలి 2029లో జరుగుతుంది. ఇప్పుడు అప్పటికి మామూలుగా 7 రాష్ట్రాలు ఎన్నికలు ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న కూడా 5 రాష్ట్రాలు అయింది కదా. ఈ దఫా ఇంకో 2 అవుతాయి, 7 అవుతాయి. అప్పుడు 7 రాష్ట్రాలకు అప్పుడు ఎన్నికలు జరిపి ఆ తర్వాత వచ్చేటప్పుడు అప్పుడే ఓ పని చేయొచ్చు. ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇళ్ళయ్యే కదా, అది ముందు 6 నెలల ముందు జరుగుతాయి ఎన్నికలు. మనం చూస్తే అది 3 ప్లస్ తెలంగాణ 4ది. ఈ 4 కూడా 6 నెలల ముందు జరుగుతాయి మనకి. ఆ 6 నెలల ముందు జరిగేటటువంటి వాటిని 6 నెలలు ఆపేసి మెయిన్ దాంతో కలిపేశారు అనుకోండి, రెగ్యులర్ గా జరిగే మనకి అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ఇవన్నీ జరిగేటటువంటి ఉంటాయి కదా. 6 ప్లస్ 4 10 అయిపోతాయి. 10 ఎలక్షన్స్ అంటే ఓ మినీ అయిపోయినట్టు. అప్పుడు 2034లోకి వచ్చేటప్పటికి పూర్తి ఎలక్షన్ జరపచ్చు, మేబీ పూర్తి జమిలి జరుపుకోవచ్చు ఇక డీటెయిల్డ్ గా. అంటే అవగాహన కల్పిస్తున్నారు, ప్రిపేర్ కూడా చేస్తున్నారు. అది సహజంగా, దానికి ఇప్పుడు దాంట్లో అర్జెన్సీ ఏం లేదు. అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది, గతంతో పోలిస్తే ఒక మైలేజ్ అయితే పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా జమిలీకి వెళ్తే బెటర్ ఏమో అనే ఆలోచనలో ఉందా? చూడండి, నిన్నగా మొన్న ఎన్నికలు జరిగితే ఏడాది తిరగకుండా వెళ్ళిపోవడానికి దీన్ని అడ్డు పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది మన సత్తా తెలియజేయడానికే కాదు, ఇజ్రాయెల్ ఫార్ములా ఇకపైన మనం ఫాలో కాబోతున్నామన్న సంకేతం వరల్డ్కి.